న్యూస్ కి స్వాగతం. కావలి ఫోటోగ్రాఫర్స్ యూనియన్ ఎన్నికల్లో ప్రసాద్ ప్యానెల్ ఘన విజయం. కావలి మరియు రూరల్ ఫోటోగ్రాఫర్స్ యూనియన్ అధ్యక్ష ఎన్నికలు యానాదిరెడ్డి వీధిలోని పుచ్చలపల్లి భవనంలో గట్టి పోలీస్ బందోబస్తు మధ్య ఉత్సాహంగా జరిగాయి. అధ్యక్ష పదవి కోసం ముగ్గురు పోటీ పడగా రెండు వర్గాల మధ్య హోరాహోరీగా పోరు నెలకొంది. మొత్తం 296 మంది ఫోటోగ్రాఫర్లకు ఓటు హక్కు ఉండగా 288 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోటీలో 1 నెంబర్ కామాక్షి సీనుకు 15 ఓట్లు, 2వ నెంబర్ ఫయాజ్కు 96 ఓట్లు, 3వ నెంబర్ ప్రసాద్కు 177 ఓట్లు లభించాయి. ప్రసాద్ ప్యానెల్ 81 ఓట్ల మెజార్టీతో ఘన విజయం. కావలి మరియు రూరల్ ఫోటోగ్రాఫర్స్ యూనియన్ అధ్యక్ష ఎన్నికలు యానాదిరెడ్డి వీధిలోని పుచ్చలపల్లి భవనంలో గట్టి పోలీస్ బందోబస్తు మధ్య ఉత్సాహంగా జరిగాయి. అధ్యక్ష పదవి కోసం ముగ్గురు పోటీ పడగా రెండు వర్గాల మధ్య హోరాహోరీగా పోరు నెలకొంది. మొత్తం 296 మంది ఫోటోగ్రాఫర్లకు ఓటు హక్కు ఉండగా 288 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోటీలో 1వ నంబర్ కామాక్షి సీనుకు 15 ఓట్లు, 2వ నంబర్ ఫయాజ్కు 96 ఓట్లు, 3వ నంబర్ ప్రసాద్కు 177 ఓట్లు లభించాయి. ప్రసాద్ ప్యానెల్ 81 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించింది. ప్రసాద్ ప్యానెల్ నుండి అధ్యక్షులుగా ప్రసాద్, వైస్ ప్రెసిడెంట్గా హానోతో ఊరేగింపుగా కావలి పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు. ఈ విజయం కావలి ఫోటోగ్రాఫర్ల ఐక్యతకు నిదర్శనమని పలువురు అభిప్రాయపడ్డారు. విజయానికి సహకరించిన ప్రతి ఒక్క సభ్యులకు పేరున మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మా ప్యానల్ మీకు ఏదైతే మాట ఇచ్చామో మన అసోసియేషన్ అభివృద్ధికి ఏ మాట మీద ఉంటామని, మాట నిలబడతామని, మీకు ఏదైతే మనం హామీలు ఇచ్చామో మన అసోసియేషన్ అభివృద్ధికి ఏం చేయదలుచుకున్నామో అవన్నీ ఖచ్చితంగా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క విషయానికి ప్రతి ఒక్కరు కష్టపడ్డారు. ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే అందరూ ఐకమత్యంగా అసోసియేషన్ ముందుకు తీసుకెళ్తాం. మా మీద పోటీ చేసిన ఓడిపోయిన వాళ్ళు కూడా అందరూ మా మిత్రులే, అందరూ సమానమే. ఎవరు మాకు వేరే కాదు.